నేను అనేక సార్లు ప్రస్తావించిన అంశాన్ని ధూళిపాళి నరేంద్ర గారు నిన్న ప్రస్తావించారు అసెంబ్లీలో. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు మన రాష్ట్రంలో పరిశ్రమలకి కరెంట్లో రాయితీ ఇస్తా, లేకపోతే భూమిలో రాయితీని ఇస్తాను కాదు, ఇక్కడ వాళ్ళ మార్కెటింగ్ సహకరించాలి. మన రాష్ట్రంలో ప్రభుత్వం తరపున కావాల్సిన పనులకి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల దగ్గర తీసుకోవచ్చు కదా. వేరే రాష్ట్రాల నుంచి ఎందుకు తీసుకుంటారు? ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకి ఇవ్వాలి కదా. అప్పుడు కదా ఈ పరిశ్రమలు ప్రోత్సహించడం. ఇదే విషయాన్ని ధూళిపాళి నరేంద్ర ప్రస్తావించారు. ప్రభుత్వ కొనుగోళ్లలో స్థానిక ఎంఎస్ఎంఈలకు కాకుండా పొరుగు రాష్ట్ర కంపెనీలకు ఆర్డర్లు ఇస్తుండడం మీద శుక్రవారం అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సాధారణ బియ్యంలో కలిపే ఫ్లోరిఫైడ్ రైస్ కర్నెల్స్ ఆర్డర్లని పౌర సరఫరాల శాఖ స్థానిక కంపెనీలు కాకుండా పొరుగు రాష్ట్ర కంపెనీలకు ఇవ్వడం మీద టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమస్యను గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో పోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్ని కలిపే మిల్లులు 10కి పైగా ఉంటే కేవలం 3కి అవకాశం ఇచ్చి ఏకంగా 11 ఇతర రాష్ట్రాల మిల్లులకు ఎలా ఆర్డర్లు ఇస్తారంటే నిలదీశారు. బూట్లు, బెల్టులు, బ్యాగుల దగ్గర నుంచి అన్ని ఇతర రాష్ట్ర కంపెనీలకు ఇస్తున్నారని, స్థానిక కంపెనీలు ప్రోత్సహించకుండా ఇతర రాష్ట్రాల మీద ఎందుకు ఆధారపడుతున్నారంటే మండిపడ్డారు. దీని మీద పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ బదులిస్తూ జాతీయ స్థాయిలో టెండర్లు పిలుస్తున్నామని, పొరుగు రాష్ట్రాల కంపెనీలకు టన్నుకి 4,259 కోట్ చేస్తే మన రాష్ట్ర కంపెనీలు 5,100 కోట్ చేస్తున్నాయని, దీంతో పొరుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందన్నారు. దీని మీద ధూళిపాళి నరేంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు స్థానికంగా టెండర్లు పిలుస్తున్నాయని, టెండర్ గెలుచుకున్న సంస్థ కనీసం 50% తమ వద్ద బియ్యం కొనుగోలు చేయాలన్న నిబంధన విధిస్తున్నాయన్నారు. స్థానిక ఎంఎస్ఎంఈలు కొద్దిగా అధిక ధర కోట్ చేస్తే వచ్చే నష్టమే ఉందని, దీని ద్వారా 10 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దీంతో అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.